ఈరోజు మన మూవీ రివ్యూ వచ్చేసి నా సామిరంగా. ఇది లేటెస్ట్గా 2024 సంక్రాంతి అప్పుడే రిలీజ్ అయింది. ఇందులో కథానాయకులుగా నాగార్జున, అలాగే అషికా రంగనాథ్, రాజ్ తరుణ్, అల్లరి నరేష్ అయితే ముఖ్య పాత్రలు నటించారు. నా సామిరంగా మూవీ ఫస్ట్ హాఫ్ అంతా ఫ్రెండ్షిప్తోనూ అలాగే లవ్ స్టోరీ నడుస్తుంది. అలాగే సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషనల్గా ఉంటుంది. ఈ మూవీ అయితే ఓవరాల్గా చాలా బాగుంటుంది. ఈ మూవీలోకి వచ్చేస్తే స్టార్టింగ్ ఒక గ్రామం అండి. గ్రామం ఇది 1963లో స్టార్ట్ అయిన స్టోరీ ఇది. ఇక్కడ సత్యమ్మ వంట చేస్తూ ఉంటుంది. అంటే ఆవిడకి అంజిబాబు అని ఒక కుమారుడు. అయితే తనని భోజనానికి పిలుస్తూ ఉంటే తనతో పాటు కిష్టయ్య అని తను కూడా భోజనానికి వస్తాడు. ఎవరు బాబు నువ్వు అంటే, నాకు చాలా ఆకలిగా ఉంది, పేరెంట్స్ ఎవరు లేరని చెప్తాడు. అయితే తను అన్నం పెడుతుందనమాట. ఇంకా తను అన్నం పెట్టిన తర్వాత తన అంజిబాబు ఉంటాడు కదా తన కొడుక్కి, తనతో మీ అన్నయ్య అని చెప్తుంది. అంటే ఇక్కడి నుంచి మన ఇంట్లోనే ఉంచుకుందాం అన్నట్టు తను చెప్తుంది. ఇంకా అప్పటి నుంచి కిట్టయ్య కూడా అంజిబాబుతో పాటు వాళ్ళ ఇంట్లోనే ఉండిపోతాడు. అయితే ఇక్కడ సత్యమ్మ వీళ్ళిద్దరిని చూసుకుంటూ ఉంటుంది. అదే ఊర్లో వరదరాజులు అని ఉంటాడు అనమాట, పెద్ద మనిషి. ఆయన అందరికీ అప్పులు ఇస్తూ ఉంటాడు. ఈ సత్యమ్మ తన దగ్గర కూడా అప్పు తీసుకుంటుంది. అయితే అనుకోకుండా తన దగ్గర అప్పులు తీసుకునే వాళ్ళ దగ్గర ఎక్కువ మొత్తంలో వడ్డీలై వసూలు చేస్తూ ఉంటాడు. అనుకోకుండా తన టేబుల్ ఇరుక్కుపోవడం వల్ల ఆ టేబుల్ అయితే కార్పెంటరు పని వచ్చిన కిష్టయ్య అయితే ఆ టేబుల్ బాగు చేస్తాడు. అంటే వేరే టేబుల్ కొత్తది తయారు చేసి ఇస్తాడు. దానికి బదులుగా అయితే మనీ అయితే ఇవ్వడనమాట. ఎందుకు అంటే మీ మదరు అప్పు చేసింది కదా, దాని కింద వడ్డీ కింద జమ చేసుకోండి అని చెప్పేసి అయితే తను ఆ కుర్చీ తయారు చేసినందుకైతే మనీ కూడా ఇవ్వడు కిష్టయ్యకి. అయితే వరదరాజులకి ఒక కూతురు ఉంటుంది, వరాలు. ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి అంజిబాబుతో ఫ్రెండ్లీగా ఉంటుంది. అయితే తను తీసుకొచ్చి వాళ్ళ నాన్నకి తెలియకుండా మనీ వాళ్ళకి ఇస్తుందన్నమాట. అప్పటి నుంచి కిష్టయ్య, వరదరాజులు అలాగే వరాలు ఫ్రెండ్లీగా ఉంటారు చిన్న వయసు నుంచి. వరాలు వరదరాజులకి ఏకైక కూతురు. తల్లి లేని అమ్మాయిని వరదరాజులు మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోకుండా కూతురిని అయితే జాగ్రత్తగా చూసుకుని ఉంటాడు. ఇలాగే వడ్డీలకు డబ్బులు ఇచ్చి ఆ డబ్బులతో లక్షలు పోగు చేసి కూతురికి మంచిగా పెళ్లి చేద్దాము అనేది అయితే వరదరాజులు ప్లానింగ్. ఆ విధంగా కిష్టయ్య, అంజిబాబు, వరాలు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్షిప్ చేసుకుంటూ ఉంటారు. తర్వాత అనుకోకుండా ఒకరోజు సత్యమ్మ చనిపోతుందన్నమాట. అయితే అంజిబాబుకి కిష్టయ్య ఎంత ఇష్టమో అంటే తన చేతి మీద కిష్టయ్య అని చెప్పేసి టాటూ కూడా వేయించుకుంటాడు. ఆ విధంగా వాళ్ళిద్దరు దేవుడు కలిపిన అన్నదమ్ములలాగా కలిసిమెలిసి ఉంటారు. ఇలా సత్యమ్మ చనిపోయినట్టు కబురు వస్తుంది. కిష్టయ్య, అంజిబాబు ఇద్దరు పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తారు. అక్కడ ఇంటి దగ్గర సత్యమ్మ బాడీని, పార్థివ దేహాన్ని అయితే ఉంచుతారు. ఇంకా ఇద్దరు ఏడుస్తూ ఉంటారు. అంటే ఇంకా వాళ్ళిద్దరికి సత్యమ్మ తప్ప ఎవరు లేరు కదా. అంజిబాబు అయితే ఇంకా ఏడుస్తూ ఉంటాడు. కిష్టయ్య ఇంకా అలాగా నిశ్చేష్టుడై చూస్తూ ఉండిపోతాడు. ఈలోగా అక్కడికి అప్పు ఇచ్చాడు కదా వరదరాజులు అయితే వస్తాడు. వరదరాజులు వచ్చేసి బాడీని తొందరగా తీసేస్తే తన అప్పు కింద ఇల్లు ఉంటుంది కదా, ఆ ఇంటి స్థలాన్ని కబ్జా చేయవచ్చు అనేట్టయితే వరదరాజులు తొందరగా బాడీని తీసేసేయండి, నేను ఈ ఇంటి ఆక్రమించుకుంటానని అయితే చెప్తుంటాడు.
అయితే అంజుబాబు అంటాడు, నాకు కొంచెం టైం ఇవ్వండి బాబు, నేను తీర్చేస్తానంటే, ఎలా తీరుస్తారా అన్నట్టయితే హేళనగా మాట్లాడతాడు. ఇక్కడ కిష్టయ్య ఉంటాడు కదా, కిష్టయ్యకి చాలా కోపం వస్తుంది. ఆ ఇంటిని గనక తీసుకుంటే గనక ఊరుకునేది లేదు, చంపి పారేస్తాను అన్నట్టయితే వరదరాజులకు వార్నింగ్ ఇస్తాడు కత్తి తీసుకొచ్చి. ఈ ఇంటి అంజుబాబుకు సంబంధించింది ఇది. అంటే నువ్వెవరు చెప్పడానికంటే, తను నా అమ్మ, తను అంజుబాబు నా బ్రదర్ అన్నట్టయితే చెప్తాడు. ఈలోగా అక్కడికి ఆ ఊరి ప్రెసిడెంటు పెద్దయ్య అనమాట, నాజర్ పోషించాడు పెద్దయ్య పాత్రని. తనైతే వస్తాడు. తనైతే వచ్చి కిష్టయ్యని ఆపు చేసి, వరదరాజులకి నీకు ఎంత మనీ కావాలో అంత మనీ పత్రాలు తీసుకొచ్చి నా ఇంటికి వచ్చి తీసుకొని వెళ్ళని చెప్పేసి అయితే ఆ ఇంటిని కబ్జా చేయకుండా కాపాడుతాడు. వరదరాజులు సరేనని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా కిట్టయ్య ఇంకా వరదరాజుల పట్ల చాలా ఇంకా విధేయుడై ఉంటాడనమాట. అంటే ఎందుకంటే తన తల్లి చనిపోయినా సరే, అంటే సొంత తల్లి కాకపోయినా తను అన్నం పెట్టి ఆదరించిన తల్లి కదా, చనిపోయిన తర్వాత తన తల్లి ఇల్లు కబ్జా కాకుండా కాపాడాడని అయితే పెద్దయ్య మీద చాలా కృతజ్ఞతాభావం కలిగి ఉంటాడు కృష్ణయ్య. తర్వాత ఇంకా సత్యమ్మకి అంత్యక్రియలు జరుగుతాయి. సత్యమ్మ అంజుబాబు కిష్టయ్య వస్తారనమాట పెద్దయ్య ఇంటికి, అంటే కృతజ్ఞతలు చెప్పడానికి వస్తారు తమను కాపాడినందుకు. అక్కడ వాళ్ళందరూ భోజనం చేస్తుంటారు. అయితే ఇక్కడ వరదరాజులకు 3 కొడుకులు ఉంటారు. వాళ్ళ ఎదురుగుండా వీళ్ళని డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి అన్నం పెట్టేసరికి ఇంకా వీళ్ళు చాలా చిరాకు పడిపోతారనమాట. వరదరాజుల కొడుకులు ఇద్దరు చాలా చిరాకు పడిపోతారు. అంటే ఏమీ లేని వాళ్ళని తీసుకొచ్చి మాతో పాటు భోజనం పెడుతున్నాడు మా నాన్న అని చెప్పేసి అయితే ఫీల్ అవుతూ ఉంటారు. తర్వాత వీళ్ళిద్దరూ నెక్స్ట్ డే వరాలను కలవడానికైతే వెళ్తారు. అంటే వరాలు అంటే నీకు చాలా ఇష్టం కదా అన్నయ్య, నువ్వు వరాలకి నీ మనసులో ఉన్న మాట చెప్పు అన్నట్టయితే అంజయ్య కిష్టయ్యకి చెప్తాడు. అయితే అక్కడ వరాలు వస్తుంది. కిష్టయ్య వరాలతో మాట్లాడుతూ తనకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చానని చెప్పేసి అయితే గిఫ్ట్ అనేది ఇస్తాడనమాట. కొయ్యతో చేసిన నెమలి బొమ్మ అనమాట. నెమలి బొమ్మ అయితే వరాలకి గిఫ్ట్గా ఇచ్చి తన మనసులో మాట చెప్పబోతుంటాడు. ఈలోగా కారు పెద్దగా సౌండ్ వినిపిస్తుంది అనమాట. అంటే కారు గాలిలో లేచిన సౌండ్ వినిపిస్తుంది. కారు యాక్సిడెంట్ అవుతున్నట్టు వినిపిస్తుంది. ఇంకా నెమలి బొమ్మ గబుక్కున ఇవ్వబోతూ కింద పడిపోతుంది నెమలి బొమ్మ. ఇంకా తను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కారులో ఉన్న వ్యక్తిని కాపాడడానికి గబగబా నది దాటి వెళ్తాడు. అటు సైడు రోడ్డుకు అవతల వైపు వెళ్తాడు. అక్కడ కారు యాక్సిడెంట్ అయి ఉంటుంది. తను కారులో ఉన్న మనిషిని కాపాడడానికి అయితే కారు డోర్ తీసి చూస్తాడు. అయితే అందులో ఉన్నది పెద్దయ్య అనమాట, అంటే నాజరు, ఆ ఊరి ప్రెసిడెంట్. తనైతే కారులో ఉంటాడు. తను కాపాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఈలోగా తను అలా యాక్సిడెంట్ అవ్వడానికి అయితే కారణం అయితే కొంతమంది మనుషులు తన కారు వెంట పడ్డమే. అంటే ఇది గ్రామం కదా, 1963లో జరిగిన స్టోరీ ఇది. అప్పట్లో గ్రామంలో అంటే గ్రామాలకి పక్క గ్రామాలకి మధ్య ప్రెసిడెంట్ల మధ్య చిన్న చిన్న గొడవలు అవుతుంటాయి కదా, ఆ విధంగా అయితే కొంతమంది ఆ కారును తరుముకొని వస్తారు. అందుకని స్పీడ్గా తోలడం వల్ల పెద్దయ్య కారు అయితే యాక్సిడెంట్కి గురవుతుంది. వాళ్ళందరినీ తరిమి కొట్టడానికైతే నాగార్జున కాదు, కిష్టయ్యకి అయితే ఏం చేయాలో అర్థం కాదు. అక్కడైతే పెద్దయ్య కారులో రివాల్వర్ కనిపిస్తుంది. దాన్ని అయితే వాళ్ళకి గురి పెడతాడు. వాళ్ళందరూ ఇంకా పారిపోతారనమాట. ఆ తుపాకీని చూడంగానే వాళ్ళందరూ ఇంకా పారిపోతారు. ఈ విధంగా అయితే కిష్టయ్య అయితే పెద్దయ్యని కాపాడుతాడు. అప్పటికే వాళ్ళు రాళ్ళు రువ్వుతారు, కానీ వాళ్ళని తప్పించుకొని అయితే ఇక రివాల్వర్ గురి పెడితే ఇంకా వాళ్ళు పారిపోతారు. ఆ విధంగా అయితే కిష్టయ్య పెద్దయ్యని కాపాడుతాడు. అంటే పెద్దయ్య తన ఇల్లు కబ్జా నుంచి కాపాడాడు కాబట్టి ఆ కృతజ్ఞత అయితే తీర్చుకున్నాడు.
ఇక్కడైతే మూవీ టైటిల్స్ పడతాయి. నెక్స్ట్ ఇంకా 19 ఇప్పుడు 63 నుంచి జరిగిన స్టోరీ చూసాం కదా. 1988 భోగి పండగ. భోగి పండగకి ఒకరోజు ముందు ఇక్కడ కొంతమంది వ్యక్తులు అనమాట కారులో వ్యాన్లో గోపాలరావు, ఆ ఊరిలో గోపాలరావు అడ్రస్ కనుక్కుంటూ వస్తుంటారు. ఇంటి అడ్రస్ కనుక్కొని గోపాలరావు అనే వ్యక్తి ఇంటి అడ్రస్ కనుక్కొని వస్తారు. అందరూ గోపాలరావు ఇల్లు చూపిస్తారు. వాళ్ళు వ్యాన్లో చాలామంది అనమాట దుండగుల్లాగా వస్తారు. వాళ్ళు వచ్చి గోపాలరావు కొడుకు భాస్కర్ ఎక్కడా అని అడుగుతారు. లోపల నుంచి రాస్తారు భాస్కర్ అనమాట తన పేరు. భాస్కర్ బయటకు వస్తాడు. భాస్కర్ని బయటికి లాగి ఆ వచ్చిన వ్యక్తులందరూ పక్కన జగ్గన్నపేట అనే గ్రామం నుంచి వచ్చారన్నమాట. ఆ ఊరి వ్యక్తులు. ఆ ఊరి ప్రెసిడెంట్ గోడ దూకాడట భాస్కర్. అంటే ఆ ఊరి ప్రెసిడెంట్ కూతుర్ని తను ప్రేమిస్తున్నాడు. తన కోసం అయితే గోడ దూకాడు తను. ఆ విషయం తెలిసి అయితే ఆ ఊరి ప్రెసిడెంట్కి సంబంధించిన మనుషులు వచ్చి తనని కొట్టడానికి వచ్చారు. తనని కొట్టడానికి వచ్చి తనను తీసుకొని వెళ్ళిపోతారు. తన ఊరు ప్రెసిడెంట్ కూతురు కుమారిని లవ్ చేస్తున్నాడని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోతారు. అయితే ఇక్కడ ఊర్లో వ్యక్తులు ఎవరు కంగారు పడరు అనమాట. తను తీసుకెళ్తున్నా సరే సైలెంట్గా ఉంటారు. అదే భాస్కర్ బావగారు పండగకు వస్తారు కదా, ఆయన బయటకు వచ్చి అంటే శకలక శంకర్ అనమాట ఆ పాత్ర. అదేంటి మామగారిని అడుగుతారు, అదేంటి భాస్కర్ని తీసుకెళ్ళిపోతుంటే మీరు ఎవరు మాట్లాడరంటే, పర్వాలేదు మన ఊరు పెద్దవి చూసుకుంటారు, ఏం జరిగినా సరే నువ్వేం కంగారు పడమాకు అంటే, అయ్యా ఏదో ఒకటి చెయ్యండి, తీసుకెళ్ళిపోతున్నాడు వాళ్ళు చంపేస్తారంటే, ఏమీ అవదు అత్తగారు భార్య కూడా ఏం కంగారేం పడకుండా నువ్వు రాలుడు వంట చేశాను పెడతాను అని చెప్పేసి అయితే సావధానంగా చక్కగా అల్లుడిని తీసుకెళ్ళి భోజనం పెడుతుంటారు. ఏంటి మీరు ఏం కంగారు పడట్లేదు ఏంటి అసలు, తను అలా తీసుకెళ్తుంటే ఏం పర్వాలేదు, అంతా మన ఊరు ప్రెసిడెంట్ పెద్దవి చూసుకుంటారు అంటే, ఆ ముసలాయన ఏం చేస్తారంటే, ఆ ముసలాయన కాదు ఆయనతో పాటు మనకి ఒక బలవంతుడు ఉన్నాడు, పెద్దయ్య వెనకాతల బలవంతుడు, అతని పేరు కృష్ణయ్య అని అయితే చెప్తారు. ఇప్పుడు రాస్తారని ఆ ఊరు వ్యక్తులు బలవంతంగా లాక్కెళ్తూ ఉంటారు. అయితే ఇక్కడ మన మూవీ హీరోని చూపిస్తారు కిష్టయ్యని. కిష్టయ్య అంటే ఎవరో కాదు, నాగార్జున. మన యువ సామ్రాట్ నాగార్జున ఉన్నారు కదా, కింగ్ టైటిల్ పడుతుంది. ఇక్కడ నాగార్జున రాస్తారు సైకిల్ మీద వెళ్తుంటారు. నాగార్జున అల్లరి నరేష్ సైకిల్ మీద వెళ్తుంటారు. అల్లరి నరేష్ ఎవరో మీకు తెలిసింది కదా, అంజుబాబు అనమాట. చిన్నప్పుడు అంజయ్య, ఇప్పుడు అల్లరి నరేష్, చిన్నప్పుడు కృష్ణయ్య, ఇప్పుడు నాగార్జున. వాళ్ళిద్దరూ సైకిల్ మీద వెళ్తుంటారు. అంటే ఇక్కడ రాజతరుణ్ను కాపాడడానికి వెళ్తుంటారు. పక్క గ్రామానికి వెళ్ళి రాజతరుణ్ని ఎక్కడ తీసుకువెళ్ళారా కనుక్కొని వెళ్తారు. రాజతరుణ్ అప్పటికే గ్రామంలోకి ఒక అడవిలోకి తీసుకెళ్తూ ఉంటారు తనడానికి. గ్రామంలో ఉంటాయి కదా ఊరు పొలిమేరలు, అక్కడ తీసుకెళ్ళిపోయి తనడానికి తీసుకెళ్తారు. ఇక్కడ నాగార్జున వస్తాడు. ఇంకా నాగార్జునకి ఆ ఊరి వ్యక్తులకు అంటే కిష్టయ్యకి ఆ ఊరి వ్యక్తులకైతే ఫైటింగ్ జరుగుతుంటుంది. ఈ ఫైటింగ్ అంతా అయితే ఫన్నీగా ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫైటింగ్ జరుగుతుంటుంది, పక్క నుంచి అల్లరి నరేష్ అంజయ్య పాత్ర తను వెళ్ళిపోయి అయితే వీళ్ళు ఏ గ్రామం నుంచి వచ్చారో ఆ గ్రామంలోకి వెళ్ళిపోయి వీళ్ళకి సంబంధించిన మనుషుల దగ్గర ఇలా మీ అబ్బాయి తల విరిగిపోయిందని ఇక్కడ తను ఏం చెప్తుంటాడు, ఇక్కడ జరుగుతుంటుంది అనమాట. ఇలా మెడ తిరిగిపోయింది, తల విరిగిపోయింది అని చెప్పేసి అలా చెప్తూ ఉంటాడు. ఇక్కడ ఎలా ఫన్నీగా తను అక్కడ ఎలాగా వాళ్ళతో చెప్తుంటాడు, ఇక్కడ ఫైటింగ్ అలా జరుగుతుంది. చాలా ఫన్నీ వేలో సాగుతుంది అనమాట ఫైటింగ్ కూడా. జగ్గన్న తోటకు వెళ్ళి మొత్తం అక్కడ ఉన్న వాళ్ళ ఏ వ్యక్తులు అయితే వచ్చి ఫైట్ చేస్తున్నారో ఆ వ్యక్తులకు సంబంధించిన పర్సన్స్ దగ్గరికి వెళ్ళి అల్లరి నరేష్ ఇంకా ఫైటింగ్ ఎలా చేస్తున్నాడు నాగార్జున అనేది అయితే అక్కడ మనుషులకు చెప్తాడు. ఇలా మీ అబ్బాయి
కాళ్ళు ఇరిగింది, మీ అబ్బాయి తలకాయ విరిగింది, అలా చెప్తూ ఉంటాడనమాట ఆ పర్సన్స్కి సంబంధించిన మనుషులకి. ఆ విధంగా అయితే ఫైటింగ్ అయిపోతుంది. రాజ్ తరుణ్ని కాపాడి గ్రామానికి తీసుకొస్తాడు నాగార్జున. ఇక్కడ ఒక ఇంట్రడక్షన్ సాంగ్ ఇవ్వాలిగా, ఆల్రెడీ సంక్రాంతి పండుగ టైం ఒకటి ఇంట్రడక్షన్ సాంగ్, ఇక్కడ ఇంట్రడక్షన్ సాంగ్ అనమాట. టైటిల్ సాంగ్ అయిపోయినాక ఇక్కడ భోగి మంట వెలిగించడానికి కూడా పెద్దయ్య అంతమంది ఉన్నా సరే తను కూడా వెలిగించకుండా కిష్టయ్యని పిలిచి మరి తన చేత భోగి మంట పెట్టిస్తాడు పెద్దయ్య. అయితే అక్కడ పెద్దయ్య ఇద్దరు కొడుకులు ఉంటారు. వాళ్ళు అనుకుంటారు బయట వాళ్ళు ఎక్కువైపోయారు, ఈయనకి మనోళ్ళ కన్నా బయట వాళ్ళు ఎక్కువైపోయారు, పనోళ్ళు ఎక్కువైపోయారు అన్నట్టయితే వీళ్ళ ఇద్దరు కొడుకులు అంటే పెద్ద ఇద్దరు కొడుకులు మాట్లాడుకుంటూ ఉంటారు తండ్రి గురించి. అయితే ఇక్కడ రాజ్ తరుణ్ అలాగే నాగార్జున, అల్లరి నరేష్ ముగ్గురు అయితే హ్యాపీగా ఉంటారు. అయితే ఇక్కడ తను పక్క ఊరు ప్రెసిడెంట్ వాళ్ళ అమ్మాయి గురించి అయితే గొడవల్లో ఉన్నాడు కాబట్టి తనైతే జాగ్రత్తగా చూసుకోవాలి అన్నట్టయితే చెప్తాడు నాగార్జున. అల్లరి నరేష్తో భాస్కర్ని జాగ్రత్తగా చూసుకోరా పండగ వెళ్ళే వరకు అన్నట్టయితే చెప్తాడు. తర్వాత గోడ ఎందుకు దూకోరా అంటే చెప్తాడనమాట, అమ్మాయిని ఇలా కాలేజీలో నేను ఇలాగా చాలా రోజుల నుంచి లవ్ చేస్తున్నాను అన్నట్టయితే అక్కడ ఒక మెలోడీ డ్రామా చెప్తాడు తన లవ్ గురించి. కాలేజీలో వాళ్ళిద్దరు ఎలా కలిశారు, ఎలా లవ్ చేసుకున్నారు అనే దాని గురించి రాజ్ తరుణ్ అయితే చెప్తాడు. పక్కూరు ప్రెసిడెంట్ వాళ్ళ అమ్మాయిని రాజ్ తరుణ్ ఒకే కాలేజీలో చదువుతారు. దానివల్ల ఏంటంటే ఆ కుమారిని రాజ్ తరుణ్ అంటే భాస్కర్ లవ్ చేస్తాడు. ఆ విధంగా కాలేజీలో వాళ్ళు లవ్ చేసుకోవడం వల్ల వాళ్ళిద్దరూ రెగ్యులర్గా కాలేజీలో కలుస్తూ ఉంటారు. తను రమ్మని చెప్తానే పండక్కి వెళ్ళి అయితే వాళ్ళ గోడ దూకుతాడనమాట తనని కలవడానికి. అప్పుడే ఈ ప్రెసిడెంట్ మనుషులు చూసి ఈ భాస్కర్ని వెంటాడుతుంటారు. దాని గురించి అయితే భాస్కర్ వాళ్ళ లవ్ స్టోరీ మొత్తం అంజయ్కి చెప్తాడు, ఇలాగా మేము కాలేజీలో కలిసేవాళ్ళం అని చెప్పేసి. కిష్టయ్య వార్నింగ్ ఇస్తాడు, అయినా చాలా తప్పు పని అలా గోడ దూకడము అలా చేయడం చాలా తప్పు అన్నట్టయితే ఇక్కడ కిష్టయ్య వార్నింగ్ ఇస్తాడు రాజ్ తరుణ్కి. వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. రాజ్ తరుణ్ అంటాడు, ఈయనకి ప్రేమిస్తే తెలుస్తోంది, ప్రేమ అంటే ఏంటో తెలియదు, ఈయనకి అందరినీ తన్నడమే తెలుసు, ప్రేమ అంటే ఏమీ తెలియదు, అందుకే ఇలా మాట్లాడుతున్నాడు. అయితే రాజ్ తరుణ్ అంటే ఆయనకి ప్రేమ అంటే ఏంటో తెలియదు అని చెప్పేసి అయితే ఇంకా అంజయ్య 10 సంవత్సరాల క్రితం జరిగిన కిష్టయ్య లవ్ స్టోరీ అయితే చెప్తుంటాడు. కిష్టయ్యని ఆ ఊర్లో ఆడపిల్లలందరూ అనమాట తనని ఫ్లట్టింగ్ చేస్తూ తిరుగుతుంటారంటే తనని లవ్లో పడేయడానికి అన్నట్టయితే ఆ ఊర్లో ఆడపిల్లలందరూ కిష్టయ్య వైపు మొగ్గు చూపుతుంటారు. ఇక్కడ ఆ రోజు అంజయ్య పెళ్లి రోజు అనమాట, అంటే అల్లరి నరేష్ పెళ్లి రోజు. తను ఒక అనాథ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటూ ఉంటాడు. అంటే తిని కూడా అనాథే కాబట్టి ఒక అనాథ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటూ ఉంటాడు. ఆ రోజు కిష్టయ్యకి ఏమైనా తెలిసిద్దంటే వరాలు ఊర్లోకి వస్తుంది 15 ఏళ్ళ తర్వాత అని. అంటే చిన్నప్పుడు వరాలు వీళ్ళు కలుసుకున్నారు కదా, తర్వాత తనైతే పెద్ద చదువుల కోసం అంటే తల్లి లేని పిల్ల కాబట్టి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టి వరదరాజులు అంటే వాళ్ళ ఫాదర్ చదివిస్తాడు, వరాల ఫాదర్. తను ఇప్పుడు ఊర్లోకి 15 ఏళ్ల తర్వాత తన ఊర్లోకి వస్తుందన్న విషయం అయితే ఇక్కడ కిష్టయ్యకి తెలుస్తోంది. ఇంకా చిన్నప్పటి జ్ఞాపకాలు వరాలతో తన చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటాడు. ఇంకా ఊరు వాళ్ళందరూ వరాలు చాలా బాగుంది, చాలా అందంగా తయారై వచ్చింది ఊర్లోకి, హీరోయిన్ సినిమా హీరోయిన్లా ఉంది అన్నట్టయితే అందరూ చెప్పుకుంటూ ఉంటారు. తర్వాత పెద్దయ్య వస్తాడు పెళ్ళికి, పెద్దయ్య కూడా వచ్చి ఆశీర్వదిస్తాడు ఫ్యామిలీతో. ఇక్కడ నరేష్ పెళ్ళి అయితే ధూమ్ధామ్గా జరుగుతూ ఉంటుంది.
నరేష్ ఈ పెళ్లి చేసుకుపడుతున్న ఉమా ఇద్దరు కూడా అనాథలే కదా. వీళ్ళిద్దరూ కూడా నాగార్జున అని అన్నయ్య అనే పిలుస్తుంటారు. నాగార్జున చెప్తా ఉంటాడు, ఎవరో ఒకలే పిలవండిరా అన్నయ్య అని చెప్పేసి. కానీ ఇద్దరు కూడా నాగార్జున అని అన్నయ్య అనే పిలుస్తుంటారు. ఆ విధంగా వాళ్ళిద్దరి పెళ్ళి జరుగుతుంటుంది. అప్పుడు ఆ టైంలో మన హీరోయిన్ వరాలు ఎంట్రీ ఇస్తుంది అన్నమాట పెళ్ళికి. అంటే 15 సంవత్సరాల తర్వాత, చిన్నప్పుడు ఆ ఊరు నుంచి వెళ్ళిపోయి 15 సంవత్సరాల తర్వాత ఇప్పుడే ఆ ఊరికి వచ్చింది. తనైతే అంజీ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ కదా, తన పెళ్ళికైతే వచ్చింది. ఇక్కడ మనకి హీరోయిన్ అషికా రంగనాథ్ అనమాట. అషికా రంగనాథ్ వరాలు పాత్ర చేస్తుంది. తనైతే చూపిస్తారు. వరాలు వస్తూ ఉంటుంటే ఇంకా కృష్ణయ్య అలా చూసుకుంటూ ఉండిపోతారు అనమాట. చాలా అందంగా ఉంది అని అంటే అందరూ అంటుంటారు కదా, హీరోయిన్లా ఉంది, చాలా అందంగా ఉందని. ఇంకా తను అలా చూసుకుంటూ ఉండిపోతాడు. తనైతే ఇంకా మ్యారేజ్లో పార్టిసిపేట్ చేసి అంజీకి పెళ్ళి గిఫ్ట్ ఇచ్చేసి, అయితే తను కాసేపు మ్యారేజ్లో కూర్చొని ఫ్రెండ్స్తో కాసేపు మాట్లాడి, అంటే ఫ్రెండ్స్ అడుగుతుంటారు, నువ్వు 15 ఏళ్ళ తర్వాత వచ్చావు కదా, నువ్వు మన ఊర్లో ఇలా మన చదువుకున్న స్కూల్ ఇలా డెవలప్ అయింది, బ్రిడ్జ్ ఇలా డెవలప్ అయింది చూసావు అన్నట్టయితే చెప్తారు. తనైతే చూస్తాను ఉంటాను కదా అన్నట్టే చెప్తుంటుంది. పెళ్ళి అయిపోతుంది, తను వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే పెళ్ళి యొక్క సంబరాలు ఇంకా జరుగుతుంటాయి అన్నమాట. అంటే పొద్దున్నే వీళ్ళ అంజీ ఇంటి దగ్గర కోలాహలంగా డప్పులే మోగిస్తూ ఉంటారు నెక్స్ట్ డే మార్నింగ్. ఇంకా వరదరాజులు కూతురు పడుకుందని చెప్పేసి ఫ్రస్ట్రేట్ అయిపోయి వచ్చి తిడుతూ ఉంటాడు. అనాథల పెళ్ళి మరి ఇంత ఓవర్గా అవసరం లేదు, ఇంకా మేము పడుకోక్కర్లేదు చేయక్కర్లేదు అని చెప్పేసి అయితే అంజీని తిడుతుంటాడు. ఇక్కడ కృష్ణయ్య వచ్చి ఎవరైనా బతికితే చూడలేవు, నువ్వు ఫస్ట్ నుంచి ఇంతే, అసలు ఇంకా మారవా అని చెప్పేసి అయితే ఇక్కడ వరదరాజుల మీద చేసుకున్నంత పని చేసి వార్నింగ్ ఇస్తాడు. ఇక్కడ వరదరాజులేమో చిరాకు పడుతూ వెళ్ళిపోతాడు. ఇంకా సౌండ్ తగ్గించండి, మేము పడుకోవద్దా అని చెప్పేసి చిరాకు పడిపోయి అయితే వెళ్ళిపోతాడు. తర్వాత ఇక్కడ అంజయ్య ఫస్ట్ నైట్ జరుగుతుంటుంది. అయితే ఇక్కడ మన కృష్ణయ్య మాత్రం వరాల గురించి ఆలోచిస్తుంటాడు. వరాలు పెళ్ళికి వచ్చింది కానీ తను పలకరిస్తే తనతో మాట్లాడలేదు కదా, దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తారు అంజయ్యని మాటికి తన ఫస్ట్ నైట్ కదా, మాటికి డోర్ నాక్ చేసి వరాలు నా గురించి ఏమనుకుంటుందో, అసలు వరాలకి నేను గుర్తున్నానా అలా అని చెప్పేసి తన బుర్ర తినేసంటే, రేపు వెళ్ళి పొద్దున్నే అడుగుదాం అన్నయ్య, ఏదో ఒకటి తేల్చేసుకుందాం వరాల దగ్గరికి వెళ్ళి, ప్లీజ్ పొద్దున్న అయ్యే వరకు ఆగన్నయ్య అని చెప్పేసి తను అయితే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వరాల ఇంటికి తీసుకెళ్తాడు. వరదరాజులు బయటికి వెళ్ళిపోయిన తర్వాత వరాలు ఇంటి డోర్ నాక్ చేస్తారు. వరాలు బయటకు వస్తుంది. అప్పుడు చిన్నప్పుడే అన్నీ గుర్తున్నాడా కృష్ణయ్య, నీకు గుర్తులేడా అని చెప్పేసి అయితే అంజయ్య పరిచయం చేస్తుంటాడు. అంటే కృష్ణయ్య అంటే మా నాన్న మీద ఇందాక అంటే మార్నింగ్ వరదరాజులు మీద చేసుకుంటాడు కదా కృష్ణయ్య, మా నాన్న మీద చేసుకుంది నువ్వేనా, కృష్ణయ్య అంటే నువ్వేనా అని చెప్పేసి అయితే గట్టిగా అరిచేసి అయితే వాళ్ళిద్దరిని బయటికి పంపించేస్తుంది సీరియస్గా. ఇక్కడ వీళ్ళందరూ మాట్లాడుకుంటారు అనమాట, ఇలాగ అరిచి పంపించేసింది అని చెప్పేసి అయితే వీళ్ళందరూ మాట్లాడుకుంటే పెద్దయ్య అంటాడు, అమ్మాయి ఎవరో చెప్పు కృష్ణయ్య, నేను మూడోవాడు అంటే తన కొడుకు ఇంకో కొడుకు ఉంటాడు కదా దాసు అని, తనకు కూడా పెళ్లి చేసేసినాక నీకు కూడా పెళ్లి చేసేస్తాను, అంజయ్యకి కూడా పెళ్ళి అయిపోయింది కదా ఎలాగో చెప్పు అంటే తనకే ఇంకా చెప్పలేదు. తను ఓకే అన్నాక నీకు చెప్తాను పెద్దయ్య అని చెప్తాడు. తర్వాత వరాల దగ్గరికి వెళ్తాడు. వరాల దగ్గరికి వెళ్ళి అంటే అలా చెప్పేటప్పుడు వాళ్ళతో చెప్తాడు, నేను కావాలంటే రేపు తను ఎక్కించుకొని సైకిల్ మీద తిరుగుతాను చూడండి అని చెప్పేసి, ఆ ప్లాన్ కోసం అని చెప్పేసి వాళ్ళ నాన్నని ఎవరో కొడుతున్నారు, వరాల నాన్నని ఎవరో పిల్లలతో చెప్పించేసి వరాలకి అర్జెంటుగా తనని లిఫ్ట్ ఇవ్వమన్నట్టు చేయించుకొని తనైతే తీసుకొని వెళ్తుంటాడు సైకిల్ మీద. ఊర్లో వాళ్ళందరూ చూస్తుంటారు, అబ్బా అన్నట్టుగానే కృష్ణయ్య వరాలని సైకిల్ మీద తీసుకొని తిప్పుతున్నాడు అని చెప్పేసి. తర్వాత అక్కడ చూస్తే వాళ్ళ నాన్నని ఎవరు కొట్టరు ఏంటి అని అడిగితే ఊరికి అలా చెప్పానని అయితే చెప్తాడు. అక్కడ ఒక సాంగ్ మళ్ళీ. తర్వాత నెక్స్ట్ డే నైట్ రాత్రి 8ంటికి అనమాట కబురు పెట్టిద్ది కృష్ణయ్యకి అంజికి. ఏంటని చెప్పేసి వాళ్ళిద్దరు వస్తారు. వాళ్ళిద్దరు వస్తే నాకు సినిమాకి వెళ్ళాలని ఉంది, పెళ్ళైనాక భర్తను ఎలా చూసుకోవాలో తెలియాలంటే ఏదో బిట్లు సినిమా ఉంటుందంట కదా, ఆ బిట్లు సినిమా నాకు చూపించవా అని అడిగితే, అలాంటి సినిమాలు ఎప్పుడు పడితే అప్పుడు చూడకూడదు, ఎవరికి తెలియకుండా వెళ్ళాలని చెప్పేసి అయితే తనని తీసుకొని వెళ్తాడు సినిమాకి. తర్వాత అలాగే తను కోరుకున్నట్టు సినిమా అయితే చూపిస్తాడు.
సినిమా చూపించి ఇంటికి తీసుకొని వస్తాడు. ఇంకా సినిమా చూసి అందులో సీన్స్ చూసేమో తను చాలా సిగ్గుపడిపోయి సినిమా పూర్తిగా అవ్వకుండానే వెళ్ళిపోదాం అని చెప్పేసి తీసుకొచ్చేస్తుంది నాగార్జునని, కిష్టయ్యని. తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ 8కి మళ్ళీ కబురు పెట్టిద్ది. 8ంటికి మళ్ళీ వస్తే ఈసారి నాకు ఒక బుక్ చూపించి ఆ బుక్లో ఉన్నట్టు మోడర్న్స్ వేసుకునే డ్రెస్ వేసుకోవాలని చెప్పిస్తే మళ్ళీ ఆ డ్రెస్ కూడా తీసుకొని ఇస్తాడు కిష్టయ్య. ఆ డ్రెస్ కూడా వేసుకుంటుంది. ఆ డ్రెస్లో సూపర్గా ఉన్నావు అన్నట్టయితే చెప్తాడు. నా భర్తకు నచ్చుతానా అంటుంది. అంటే ఇక్కడ కోపం వచ్చేస్తుంది అనమాట. కిష్టయ్య తన భర్తగా ఫీల్ అయ్యే బాగుంది అని చెప్తే మళ్ళీ తను నా భర్తకు నచ్చుతుందా అంటే కోపం వచ్చేస్తుంది కిష్టయ్యకి. తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఎదురు చూస్తుంటుంది. కానీ 8 అయినా అంజయ్ కానీ కిష్టయ్య కానీ రారు. ఇంకా తనే కిష్టయ్యని వెతుక్కుంటూ వెళ్తుంది చెరువు గట్టు దగ్గర. అక్కడ కిష్టయ్య ఉంటాడు కదా అని చెప్పేసి అక్కడ కిష్టయ్య ఒకడ కూర్చొని ఉంటాడు. తను పక్కన కూర్చుంటుంది. కోపంగా ఉంటాడనమాట. అంటే తన దగ్గర ఉన్నా సరే ఇంకా వేరే వాళ్ళని నా భర్త అని అంటుంటుందని కోపపడితే అప్పుడు చెప్తుంది, చిన్నప్పటి నుంచి నేను నిన్ను ఇష్టపడుతున్నానని అయితే చెప్తుంది. ఆ విధంగా వాళ్ళిద్దరు అయితే ఖుషి అవుతారు. తర్వాత నెక్స్ట్ డే పెద్దయ్యకి తను చెప్పినాక పెద్దయ్యకి చెప్తా అన్నాడు కదా, అలాగే నెక్స్ట్ డే వరాలను తీసుకొని పెద్దయ్య ఇంటికి వెళ్తాడు నాగార్జున కిష్టయ్య. అయితే అక్కడ ఆల్రెడీ దాసు 3వ కొడుకు ఉన్నాడు కదా, ఆ 3వ కొడుకు సంబంధం కోసం వరదరాజు కూతురు ఫోటోని తీసుకొస్తాడు. అక్కడ పెళ్లి చూపులు జరుగుతూ ఉంటాయి. అంతలోనే కిష్టయ్యకి ఈ విషయం తెలియక వరాలను తీసుకొని వచ్చేస్తాడు ఇంటికి. కానీ అక్కడ దాసుకు సంబంధం చూస్తున్నారని తెలిసి తను చేయి వదిలేస్తాడు. కానీ వరాలు కిష్టయ్య చేయి గట్టిగా పట్టుకొని నేను తనని ఇష్టపడుతున్నాను, నేను తన్నే చేసుకుంటాను అని చెప్పేసి అయితే వరదరాజులతోనే పెద్దయ్యతోనే చెప్పిద్ది వరాలు. అయితే ఇక్కడ వరదరాజు ఒప్పుకోడు. తండ్రి ఎవరో తెలియదు, ఏ కాస్టో తెలియదు, ఏ కులమో తెలియదు అని చెప్పేసి అయితే నేను ఈ పెళ్ళికి ఒప్పుకొని అయితే చెప్తుంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవడానికి వరాలు ట్రై చేస్తుంది. అప్పుడేమో కూతుర్ని బెదిరిద్దామని చెప్పేసి నువ్వు కానీ ఇంట్లోంచి బయటికి అడుగు పెడితే మాత్రం నేను వేసుకొని చచ్చిపోతానని చెప్పి బెదిరిస్తుంటాడు. కానీ ఈలోగా అనుకోకుండా అది పాత కుర్చీ అవ్వడం వల్ల ఏంటంటే ఆ స్టూలు విరిగిపోయి ఉరి బిగుసుకుపోతుంది. అయితే తను చనిపోయే ముందు చెప్తుంటాడు కదా, నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్తే కనుక నా చావు మించి వెళ్తున్నట్టు అని చెప్పేసి. ఇంకా తను చేసిన తప్పుగా తన తండ్రి ఇలా అయిపోయాడన్న పశ్చాత్తాపంతో ఇంకా తను చాలా ఫీల్ అయిపోతుంది తండ్రి చనిపోయిన తర్వాత. అంజయ్ అంటాడు, ఇంకా మీ నాన్నగారు కూడా లేరు కదా, ఇంకా కిష్టయ్యని పెళ్లి చేసేసుకో అంటే, ఇప్పుడు ఆయన పెళ్లి చేసుకున్నారంటే మా నాన్న చెప్పినట్టు ఆయన చావు చూసినట్టు నాకు ఫీల్ అయ్యిద్ది. నేను తనతో మంచిగా ఉన్నా చెడుగా ఉన్నా ఏదైనా సరే మా నాన్న చావు వల్ల వచ్చింది ఇది అన్న ఫీలింగ్ ఉండిపోద్ది. సో నేనైతే పెళ్లి చేసుకోనని చెప్పేసి అయితే తను సీరియస్గా చెప్పేస్తుంది. ఆ స్టోరీ అంతా రాజు తరుణ్కి భాస్కర్కి అంజీ చెప్తాడు కదా, ఆ స్టోరీ అయిపోయింది ఫ్లాష్ బ్యాక్. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి పక్కన జగ్గన్న తోట ఉంది కదా, అక్కడి నుంచి కుమారి వాళ్ళ ఫాదర్, అంటే భాస్కర్ ప్రేమించాడు కదా కుమారి వాళ్ళ ఫాదర్, ఆ ఊరు ప్రెసిడెంట్ కదా జగ్గన్న తోట ప్రెసిడెంట్. తనైతే ఎట్లా అయినా భాస్కర్ని బుద్ధి చెప్పాలి, నా కూతురిని ప్రేమించినందుకైతే చెప్తే అలా బుద్ధి చెప్పాలి అంటే ఆ ఊరి ప్రెసిడెంట్ కొడుకు దాసు ఉన్నాడని చెప్పేసి అయితే దాసుకు సంబంధించిన స్టోరీ చూపిస్తారు. అంటే నాజర్ ఊరి పెద్దయ్య ఉన్నాడు కదా, కిష్టయ్యకి సంబంధించిన పెద్దయ్య 3వ కొడుకు దాసు, ఇతను ఒక శాడిస్ట్ అనమాట. అతను దుబాయ్లో ఉంటున్నానని ఊర్లో వాళ్ళని అందరినీ నమ్మించి దుబాయ్లో ఏదో తప్పు చేసి అక్కడ జైల్లో ఉంటున్నాడు. జైలు నుంచి రిలీజ్ అయ్యి ఇప్పుడు వచ్చాడు అనమాట 10 ఏళ్ల తర్వాత. తను రాగానే తను దుబాయ్ వెళ్ళే ముందు ఒక అమ్మాయిని కాలేజీలో ప్రేమిస్తాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని అతన్ని అయితే వచ్చి చంపేస్తాడు. అలాగే పెళ్లి సంబంధం వస్తుందిగా వరాలకి తిను చేయడానికి, తనకు సంబంధించిన పెళ్లి సంబంధం కూడా కిష్టయ్య తన్నుకుపోయాడని చెప్పి కిష్టయ్యని కూడా చంపేయడానికి ట్రై చేస్తాడు. అయితే ముందు ఇక్కడ వరాల ఇంటికి వెళ్తాడు 10 ఏళ్ల తర్వాత, కానీ తను బయటికి తోసేస్తుంది. తను అబ్యూజింగ్ చేయడానికి ట్రై చేస్తాడు. అయితే వరాలు అయితే తను బయటికి తోసేసి ఆ రోజు సంక్రాంతి పండగ కదా, ఊర్లో జాతర జరుగుతూ ఉంటుంది. తను అయితే చొక్కా పట్టుకొని జాతర వరకు తను ఈడ్చుకొని వచ్చేస్తుంది. అయితే అక్కడ జాతరలో అంజీ డ్యాన్స్ చేస్తూ ఉంటాడు అనమాట అమ్మవారి జాతరలో. తను జాతర వరకు తీసుకొస్తుంది కదా, ఇంకా కోపంతో తన్ని బాగా కొడతాడు, దాసుని బాగా కొడతాడు అంజీ. ఈలో కిష్టయ్య వస్తాడు, వాళ్ళిద్దరు విడిపించి ఎందుకురా పెద్దయ్య కొడుకుతే నీకెందుకురా వదిలేలేకపోయావా అంటే,
ఇలా చెప్పడం అనమాట. ఇలా తనని అబ్యూజం చేస్తున్నాడు అందుకే కొట్టానని చెప్పడు. ఎందుకంటే తనకు చెప్పొద్దని చెప్పిద్ది వరాలు. అందుకే భయపడిపోయి అంజీ కూడా కృష్ణయ్యకి చెప్పడు. అయితే కృష్ణయ్య వచ్చి ఇంకా అంజీని తీసుకెళ్ళిపోతాడు. పోనీ అంటే ఇలాగ తన అబ్యూజింగ్ చేయబోతున్నాడు అనే విషయం తెలియక తననైతే తీసుకొని వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ ఫైట్లో అయితే మనకు శివ సినిమాలో నాగార్జున అని చూపిస్తారనమాట. అంటే సైకిల్ చైన్ తీయడము అనేది. ఇక్కడ ఇంకా బ్రేక్ తర్వాత ఆ రోజు 1 ఇయర్ బ్యాక్ జరిగిన స్టోరీ అనమాట. ఇప్పుడు మనం ఇప్పటివరకు చెప్పుకుంది 1 ఇయర్ బ్యాక్ జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ 1 ఇయర్ తర్వాత మళ్ళీ దాసు పెళ్ళికి పండగకు వస్తాడు. ఇక్కడ నా పెద్దయ్య తిడుతుంటాడు, ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి, గొడవలు పెట్టుకోవడానికి వచ్చావా ఏంటి అన్నట్టయితే తిడితే కాదు నేను గిఫ్ట్ తీసుకొచ్చాను, నీకు ఎంతో ఇష్టమైన కిష్టయ్యకి అంజయ్యకి గిఫ్ట్ తీసుకొచ్చానని 2 పాడలు తీసుకొని వస్తాడు. వస్తా 2 పాడలు అంజయ్య ఇంటికి, అంటే అంజయ్య కిష్టయ్య ఒకే చోట ఉంటారు కదా, వాళ్ళ ఇంటికి 2 పాడలు పంపిస్తాడు. ఇక్కడ పండగతోటి పాడల్ని చూసి అయితే అంజయ్య భార్య చాలా అశుభ సూచకంగా ఫీల్ అయ్యి తిడుతుంది, ఏంటి ఇది ఇలాగా అని చెప్పేసి. ఏం పర్వాలేదులే అని చెప్పేసి అనుకుంటారు వీళ్ళు. ఈ పాళ్ళు తీసుకొచ్చినందుకైతే ఆ పాడలు ఎందుకు తీసుకొచ్చామని అన్నయ్య చెప్తే, వాళ్ళిద్దరిని చంపేయడానికి నేను జైలు నుంచి ఖైదీలని తీసుకొచ్చాను, వాళ్ళని అర్రూప రాక్షసులు, వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళిద్దరిని చంపేస్తారని అయితే ఆ ఖైదీలని పిలిచి డబ్బులు ఇస్తారు. అయితే వాళ్ళ అంజీ కిష్టయ్య పేర్లు విన్నాక అంజీని చంపడం ఈజీనే, కానీ అంజీ వెనకాతల కిష్టయ్య ఉంటాడు, తను చంపడం చాలా కష్టము, మీరు ఇంకెవరికైనా పని అప్పచెప్పుకోండి, ఈ పని అయితే నేను చేయనని చెప్పేసి అయితే వాళ్ళు మనీ ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఇక్కడ వీళ్ళు పాళ్ళు పంపించారనే విషయం కిష్టయ్యకి వచ్చి చెప్తాడు. పంపించుకొని అని చెప్పి అది తాగుడు మత్తులో జోగ్గా తీసుకుంటారు కిష్టయ్య. తర్వాత డైలీ నైట్ వీళ్ళు వరాలును కిష్టయ్య ఎలా ఉంటున్నారు ఈ 10 ఏళ్ళ నుంచి అని అంటే, వాళ్ళిద్దరూ నైట్ పూట కలుస్తుంటారు. డైలీ నైట్ పూట కిష్టయ్య వరాలను చూడడానికి వెళ్తాడు, వరాలు కూడా కిష్టయ్యని చూస్తుంది. ఇలా డైలీ జరుగుతూ ఉంటుంది రొటీన్గా. ఇంటికి వెళ్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు, బయట మాట్లాడుకొని వచ్చేస్తారు. కానీ రెగ్యులర్గా ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారని అయితే రాజుతరుణ్ చెప్తాడు. అంటే 10 ఏళ్ళ నుంచి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోకపోయినా సరే ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు. నైట్ 8ంటికి కలవడం అలవాటు కదా, అలాగే నైట్ 8 అయ్యేసరికి వాళ్ళిద్దరు ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు. ఇక్కడ కుమారికి ఆ ఊరు జక్కన్ తోట ప్రెసిడెంట్ వేరే సంబంధం చూస్తాడు, అంటే మేనలుడిని ఇచ్చి పెళ్లి చేద్దామని చూస్తాడు. అయితే కుమారి నేను భాస్కర్నే పెళ్లి చేసుకుంటానని చెప్పిద్ది. భాస్కర్ని పెళ్లి చేసుకుంటా కనుక చంపేస్తానని అయితే బెదిరిస్తాడు తండ్రి. అయితే సంక్రాంతి రోజు ప్రభల పండుగ ఉంటుంది కదా, ఆ ప్రభలు ఈ ఊరు నుంచి పక్కన జక్కన తోటకు వెళ్ళాలి. అయితే ఇక్కడ వీళ్ళు ఊరు పెద్దలందరూ మాట్లాడుకుంటారు. భాస్కర్ చేసిన గొడవ వల్ల, అంటే కుమారిని ప్రేమిస్తాడు కదా భాస్కర్, ఆ గొడవ వల్ల మన ప్రభలను వాళ్ళ ఊరికి రాని కూడా ఆ ఊరు ప్రెసిడెంట్ అని అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే దీని గురించి కలెక్టర్ దగ్గర పంచాయతీ పెడదామని 2 గ్రామాల ప్రజలు పంచాయతీ పెడితే, అక్కడ అయితే నా కాలు పట్టుకుంటే కనుక ఒప్పుకుంటానని ఆ ప్రెసిడెంట్ చెప్తాడు. అయితే ప్రెసిడెంట్ బదులు కృష్ణయ్యన్నా పట్టుకోవచ్చు అంటే, కృష్ణయ్య పట్టుకోవడానికి అన్నట్టు కాలు పట్టుకోవడానికి అన్నట్టు దగ్గరికి వస్తుంటాడు. ఈలోగా భాస్కర్ కుమారిని తీసుకొని వచ్చేసాడు. ఇంకా ఆ ఊర్లో కుమారి లేదు. సో మనవాడే తప్పు చేయలేదు, ఆ అమ్మాయి కూడా తప్పు చేసినట్టే కదా, అంటే ఆ అమ్మాయి కూడా వచ్చేసింది మన ఊరికి. సో ఇక్కడ మనది తప్పు కాదు, అయితే మనం కాలు పట్టుకోకర్లేదు అన్నట్టయితే అంజీ చెప్తాడు. ఇంకా కృష్ణయ్య ఆ ఊరు ప్రెసిడెంట్కి వార్నింగ్ ఇచ్చేసి వచ్చేస్తాడు. ఇంకా తను కూడా ఏం చేయలేకపోతాడు ప్రెసిడెంట్, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ అమ్మాయే వచ్చేసింది కదా, ఇప్పుడు భాస్కర్ చేసిన తప్పే కుమారి కూడా చేసింది. సో ఈ గ్రామంలో ఎంత తప్పు ఉందో ఆ గ్రామం కూడా అంతే తప్పు ఉంది, కాబట్టి ఏం చేయలేక ఆ ప్రెసిడెంట్ అయితే వెళ్ళిపోతాడు. ఇక్కడ కుమారికిని భాస్కర్ అయితే ఎంగేజ్మెంట్ చేస్తారు. ఆ ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి ఇంకా వరాలు కూడా వస్తుంది. ఇంకా అక్కడ సాంగ్ అందరూ ఇంకా వరాలు రిటర్న్ అవుతుంది ఇంటికి ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత. అప్పుడు తన వరాలు కారణం అయితే ఈ దాసు వెంట పడతాడు. అయితే వార్నింగ్ ఇస్తుంది వరాలు, అయితే ముందు కృష్ణయ్యని చంపిన తర్వాత నీ సంగతి చూస్తానన్నట్టయితే వెళ్ళిపోతాడు. ఇక్కడ కృష్ణయ్యని చంపడానికని దాసు హెల్ప్ తీసుకుంటాడు ఆ ఊరు ప్రెసిడెంట్. అంటే ఆ ఊరు ప్రెసిడెంట్ ఈ ఊరు ప్రెసిడెంట్ కొడుకు దాసుని హెల్ప్ తీసుకుంటాడు. ఇక్కడ పెళ్లి కోసమని బట్టలు కొంటూ ఉంటారు. భాస్కరును బట్టలు కొనడానికి వస్తారు. భాస్కరు అంజీ బట్టలు కొంటూ ఉంటారు. వాళ్ళ కూతురుకు కూడా గౌను కొంటాడు పండక్కని. ఎప్పటి నుంచో తెల్ల గౌను కావాలని కూతురు అంటూ ఉంటుంది. తెల్ల గౌను అయితే తీసుకుంటారు.
ఈలోగా బయట మంచి దొంగ సినిమాకి సంబంధించి వస్తుంది. అప్పట్లో సినిమాలు అంటే వస్తాయి కదా, అవి వచ్చినప్పుడే రీల్స్ వచ్చినప్పుడే చూసుకోవాలి, ఊర్లో ప్రజలందరూ రీల్స్ వచ్చినప్పుడే చూసుకోవాలి. ఇంకా మంచి దొంగ రీల్ రాగా తనకి ఇష్టమైన చిరంజీవి మూవీ అని చెప్పేసి ఆ బట్టల షాపు నుంచి అటు టికెట్ తీసుకొని అయితే థియేటర్కి వెళ్తారు. అయితే థియేటర్కి రౌడీలు వస్తారు. ఇంకా అంజీని చంపేయడానికి దాసు రౌడీని తీసుకొని వస్తాడు. అయితే రాస్తారని అయితే కిష్టైని పిలిచిరావడం, భాస్కర్ అయితే కిష్టైని పిలిచిరావడానికి పరిగెట్టి వెళ్తాడు. కానీ దాసు ఏమో అంజీని అయితే చంపేస్తాడు. అప్పటికి చిన్నప్పుడు పెద్దయ్యని కాపాడేటప్పుడు పక్కన దాసు కూడా ఉంటాడు. ఆ దాసు ప్రాణాలు అయితే అంజీని కాపాడుతాడు. కానీ ఆ విశ్వాసం కూడా లేకుండా దాసు అది గుర్తు తెచ్చుకొని మరి నువ్వు నన్ను కాపాడావు కదా, నేను నిన్ను చంపేస్తానని చెప్పేసి అయితే అంజీని అయితే పొడి చేస్తాడు. ఇక్కడ కిష్టయ్య వచ్చి గబగబా అంబులెన్స్లో అంజీని తీసుకెళ్తుంటాడు. కానీ అంజీ మాత్రం చనిపోయే ముందు కూడా తన కూతురిని జాగ్రత్తగా చూసుకోమని, అలాగే వరాలని వాళ్ళ నాన్న చనిపోయేటప్పుడు మాట ఇచ్చాను కదా, ఇప్పుడు అలాగే నేను చనిపోయేటప్పుడు చెప్తున్నాను తను పెళ్లి చేసుకోమని, నేను చెప్పినట్టు విని నిన్ను పెళ్లి చేసుకోమని వరాలకు చెప్పానైతే అంజీ చనిపోతాడు. ఇంకా అంజీకి జరగాల్సిన కార్యక్రమాలన్నీ చూస్తారు. అయితే ఇక్కడ వరాలు వాళ్ళ నాన్న ఫోటో దగ్గర నువ్వు వెళ్ళిపోయేటప్పుడు ఇలా మాట తీసుకున్నావు, అలాగే అంజీ కూడా ఇలా మాట తీసుకున్నాడు నన్ను తను పెళ్లి చేసుకోమని, నా కోసం తన ప్రాణాలు అర్పించాడు, నేను తను చెప్పినట్టయితే నేను కిష్టయ్యని పెళ్లి చేసుకుంటాను నాన్న అని తండ్రి ఫోటో దగ్గర చెప్పేసి ఇంకా వరాలు బయటకు వచ్చేసి కిష్టయ్య దగ్గరికి వచ్చేసి అంజీని చంపిన వారిని అవ్వని విడిచిపెట్టద్దు, అలాగే నువ్వు కూడా చావద్దు అని చెప్పేసి అయితే కిష్టయ్యని చెప్పేసి అయితే వచ్చేస్తుంది. ఇంకా కిష్టయ్య కత్తి తీసుకొని బయలుదేరుతాడు. తర్వాత ఇక్కడ తండ్రి చెప్తుంటాడు కొడుకులతో, తను చంపేస్తాడు, మీ ముగ్గురు పారిపోండి, ఎక్కడికైనా వెళ్ళిపోండి, తను అసలే సీతని టచ్ చేయడం కాదు ఆంజనేయుని టచ్ చేశారు, సీత కోసం ఆంజనేయుడు ప్రాణం పోగొట్టుకున్నట్టు రాముడు ఊరుకోడు కదా, ఖచ్చితంగా మిమ్మల్ని చంపేస్తాడు, ముందు మీరు ఊరు నుంచి వెళ్ళిపోండి అన్నా సరే వీళ్ళ ముగ్గురు అయితే మాట వినరు తండ్రి మాట. ప్రెసిడెంట్ కొడుకులు పక్క ఊరు ప్రెసిడెంట్తో కలిపి అయితే ప్రభలు దగ్గరికి వస్తారు గొడవల కోసం. ఇక్కడ వరాలు ఏం చేస్తుందంటే కిష్టయ్య ఎంతమందిని చంపినా సరే తనకి మీద కేసు పడకూడదని చెప్పి అయితే మనీ ఇచ్చి అయితే పోలీసు నోరు మూపిస్తుంది. ఇక్కడ ప్రభలు జరుగుతూ ఉంటాయి, గొడవ జరిగిద్ది. కిష్టయ్య ఫైట్ చేస్తూ ఉంటాడు, కానీ కంట్లో కారం కొట్టేస్తారు. ఇక్కడ భాస్కర్ని అలాగే కుమారిని కూడా బంధి తీసుకొచ్చి చూపించి అతను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తే కంట్లో కారం కొట్టేస్తారు. ఇంకా అక్కడ కిష్టయ్యని కూడా చంపేసినట్టే ఇంక పొడి చేస్తారు, చనిపోయాడని అనుకుంటాడు. కానీ ఇలా దేవుడి మహత్యం వల్ల ఏంటంటే అక్కడ ఉన్న వాటర్ దొర్లిపోయి ఆ కారం అంతా కడిగేసుకొని ఇంకా కిష్టయ్య మళ్ళీ దాసుని చంపేస్తాడు అనమాట. అంటే అంజీని ఎలా చంపాడో వెటకారంగా, కాపాడిన అంజీని ఎలా చంపాడో అలాగే వెటకారంగా దాసుని కూడా అంజీ దగ్గర వాడిన డైలాగులు యూజ్ చేస్తూ చంపేస్తాడు. తర్వాత పెద్దయ్య దగ్గరికి వస్తాడు. అయితే పెద్దయ్య ఏమనుకుంటాడంటే ముగ్గురు కొడుకుల్ని చంపేశాడేమో అని చెప్పేసి అయితే కోపంతో అంజీ గురించి ఒక్కడి గురించి నా ముగ్గురు కొడుకుల్ని చంపేస్తావా అన్నట్టయితే ఇక్కడ కిష్టయ్య కావలించుకోవడానికి వస్తే కత్తితో పొడి చేస్తాడు పెద్దయ్య కిష్టయ్యని. తర్వాత ఊరు ప్రజలందరూ పెద్దయ్య మీద తిరగబడబోతుంటే కిష్టయ్య ఆపుతాడు. తర్వాత ఇద్దరు కొడుకులు వస్తారు లోపలికి. వాళ్ళిద్దరిని చూసేసి తిని ఇంకా చాలా ఫీల్ అవుతాడు పెద్దయ్య, అనవసరంగా తనని పొడి చేశాను అన్నట్టయితే సిగ్గుతో ఫీల్ అయిపోయి అయితే ఇంకా వెనక్కి వెళ్ళిపోతాడు మాట్లాడకుండా. ఇక్కడ కిష్టయ్య చచ్చిపోతాడు అన్నట్టు అనుకుంటే ఇక్కడ వరాలు వస్తుంది. అయితే కిష్టయ్య అంటాడు, 10 పోట్లు పొడిచినా నేను చావను, నువ్వే అన్నావు కదా అంజీని చంపేసి నువ్వు చంపిన వాళ్ళని చంపేసాక నువ్వు చావద్దు అని, నీ మాట నేను వింటాను వరాలు, నన్ను పెళ్లి చేసుకోవా అన్నట్టయితే తన వరాలను కోరుతాడు. వరాలు కూడా ఇంకా ఆనందంగా ఒప్పుకుంటుంది. ఇంతటితో నాసామిరంగా సినిమా కంప్లీట్. అయితే ఇది అప్పటి నేపథ్యం, అప్పటి ఊరు, ఆ టైంలో 1980లు నాటి పరిస్థితుల దృష్ట్యా గ్రామంలో తీసిన స్టోరీ. ఇది చాలా న్యాచురల్గా ఉంది. అప్పటి గ్రామ నేపథ్యం, అప్పటి పరిస్థితులు, అప్పటి సాంప్రదాయాలు, పండగకి సంబంధించి సంక్రాంతి పండగకి సంబంధించి అలా చూపించారు. తర్వాత వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు, వాళ్ళు పుట్టిన బాబుకు అంజీ అని పేరు పెడతారు. ఇంతటితో కథ సుఖాంతం అయింది. ప్లీజ్ లైక్